హలో వాట్సాప్ గాయస్, అందరు ఎలా ఉన్నారు? ఇది డే 2 అనమాట వారణాసిలో. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4:30 అయితే అవుతుంది. అస్సిఘాట ఆరతి చెక్ చేద్దామని వెళ్తున్నా. ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. చూద్దాం, లెట్స్ సీ. ఖాళీగా ఉంది రోడ్లని. రాత్రి అయితే బాగా లేట్ అయిపోయింది, 9:30 అయిపోయింది. ఇంకా పొద్దున్నే లేవాలని చెప్పి ఇంకా నేను రెడీ అయితే అయిపోయాను. రాత్రి తొందరగా పడుకొని పొద్దున్నే తొందరగా లేచిన. వెళ్ళాలి కదా మళ్ళీ. అసలు నిద్ర పడితే నిద్ర అట్లనే ఉంటుంది. పొద్దున మొత్తం రోడ్లన్నీ ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు రాత్రిపూట చూడండి, అసలు ఖాళీగా ఉన్నాయి రోడ్లన్నీ. చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి. సో గైస్ కోసం ట్రై చేయండి. గడోలియా చౌక్ అయితే వచ్చేసేయండి, అది బెస్ట్ వే అనమాట. గడోలియా చౌక్ నుంచి ఆటో మీకు ఈజీగా దొరుకుతాయి. షేరింగ్ ఆటోస్ కోసం చూడండి, 20 రూపీస్ కంటే ఎక్కువ తీసుకోరు. అస్సిఘాట్ కోసం 20 రూపీస్ తీసుకుంటారు, మిమ్మల్ని 5 మినిట్స్లో అస్సిఘాట్లో దింపుతారు. టైం వచ్చేసి 5 o'clock అయింది. ప్రజెంట్ మనం అస్సిఘాట్ అయితే రీచ్ అయిపోయాము. నాకు తెలిసి నేను లేట్గా వచ్చినట్టున్నాను. 5 o'clockకి ఇంతమంది వస్తే అంటే ఎంతమంది వచ్చారో తెలియదు నాకు. కరెంట్ టెంపరేచర్ అయితే 12 degrees ఉంది లిటరల్గా. చలి అయితే సాగు కొడుతుంది. స్వెటర్ కూడా తెచ్చుకోవాలి లిటరల్గా. ఏమవుతుందో ఏమో కానీ చూద్దాం, లెట్స్ సీ. హారతి ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. 6 o'clockకి 5:40కి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. చూద్దాం, లెట్స్. ఇక ఈ హారతిక తీయగలనని అనుకుంటున్నాను, క్యాప్చర్ చేయగలనని అనుకుంటున్నాను ప్రాపర్గా. ఎంజాయ్ ద హారతి. కరెంట్లీ మనం అస్సిఘాట్ నుంచి స్టార్ట్ అయిపోయాము. అక్కడ నుంచి సంకటమోచ హనుమాన్ టెంపుల్, ఆ తర్వాత దుర్గామాత మందిర్, తులసి మానస్ మందిర్,
ఆ తర్వాత మణిమంది ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అస్సీఘాట్కి అయితే వస్తామన్నమాట. కరెంట్లీ మనం సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్లో ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ కాబట్టి ఏం వీడియోస్ తీయలేకపోయాను. దుర్గామాత టెంపుల్లో ఇది వచ్చేసి దుర్గా కుండ్లో ఉంది. దుర్గామాత మందిర్ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి తులసి మానస్ మందిర్ వస్తుంది. ఇది కూడా చూసేయండి. నెక్స్ట్ టెంపుల్ మనం వెళ్ళబోయేది అయితే మణిమందిర్. అందరు దేవుళ్ళు ఉంటారు ఇక్కడ. అస్సీఘాట్ అయితే మళ్ళీ వచ్చేసాను. అక్కడ నుంచి దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ 100 రూపీస్ అయితే తీసుకుంటారు మొత్తం 80 ఘాట్స్ చూపించడానికి. మొత్తం వారణాసిలో మనకి 80 ఘాట్లు ఉన్నాయి. 80 ఘాట్లు మొత్తం చూడాలంటే అయితే మనం నమో ఘాట్లో ఎక్కాలి, లేకపోతే ఇట్లా అస్సీఘాట్లో ఎక్కాలి. ఈ 2 ఆప్షన్సే బెస్ట్ ఆప్షన్స్ అనమాట మనకి. ఈ నెక్స్ట్ వచ్చే టైం ల్యాప్స్ వీడియో మీకు మొత్తం మొత్తం అన్ని 80 ఘాట్లు మొత్తం చూపించాను. 30 సెకండ్స్ తీసాను అనమాట. ఈ టైం ల్యాప్స్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. నమ్మోఘాట్లో లైట్ షో ఉంటుంది. అది రాత్రిపూట ఉంటుంది. ఎప్పుడైనా కుదిరితే చూడండి. ఆ తర్వాత నేను స్వామినారాయణ మందిర్, ఆ తర్వాత మృత్యుంజయ మహామందిర్, ఈ 2 టెంపుల్స్ అయితే కవర్ చేశాను. ఈ మృత్యుంజయ మహాదేవ్ మందిర్ అయితే మినిమం 1 అవర్ అయితే తీసుకోండి. టైం పక్కా పడుతుంది. అసలు ఇక్కడ పోలీసులు కానీ ఏమి ఉండరు, లైన్ అట్లా ఏమి ఉండదు. ఇష్టం వచ్చినట్టు వెళ్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు వస్తూ ఉంటారు జనాలు. బట్ నాది మండే అవ్వడం వల్ల సో కొంచెం ఎక్కువ టైం అయితే పట్టింది. టెంపుల్ దర్శనం అయిపోయాక అక్కడ నుంచి డైరెక్ట్గా నేను ఆటో వాళ్ళని మాట్లాడుకొని డైరెక్ట్ సార్నాథ్ అయితే వచ్చేసాను. కొంచెం కాస్ట్ ఎక్కువ, బట్ టైం కూడా తీసుకుంటారు వాళ్ళు. దాని బదులు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు సార్నాథ్ రావాలంటే వారణాసి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉంటాయి. వారణాసి సిటీ నుంచి ఉంటాయి, అదైతే రెగ్యులర్ ట్రైన్స్ ఉంటాయి, అలా అయితే రావచ్చు. కరెంట్లీ మనం వచ్చేసి థాయ్ టెంపుల్లో అయితే ఉన్నాము. దీని తర్వాత మనం వచ్చేసి ధామెక్ స్తూప సార్నాథ్కి అయితే వెళ్తాం. అక్కడ మ్యూజియం కూడా ఉంటుంది, అది కూడా చూసేయండి. అక్కడ నుంచి స్లోగా నడుచుకుంటూ వస్తే అక్కడ నుంచి చైనీస్ టెంపుల్ తగులుతుంది ఫస్ట్. ఆ తర్వాత టిబెట్ టెంపుల్ అయితే వచ్చేయండి.
నెక్స్ట్ వచ్చేసి జపనీస్ టెంపుల్. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.